ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ఒక రాష్ట్రం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల పుష్ప 2 సినిమా 300 కోట్ల క్లబ్లో అడుగు పెట్టలేకపోయింది. మరి ఏ రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల పుష్ప 2 సినిమా 300 కోట్ల క్లబ్లోకి చేరలేకపోయింది అనే విషయం గురించి తెలుసుకునే ముందు గైస్, నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని డైలీ లాగే మనం ఈరోజు పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్, ఇప్పుడు నేను చెప్పేది ప్రొడ్యూసర్ రిపోర్ట్ అనమాట. బేసిక్గా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, ట్రేడ్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మూవీ కలెక్షన్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉంటాయి. అదే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కలెక్షన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంగో విషయంలో మొదటి 16-17 రోజుల తర్వాత కంగో విషయానికి సంబంధించిన ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే దాదాపు 200 కోట్ల మార్కులు ఇచ్చినట్టు ప్రొడ్యూసర్ రిపోర్ట్ రావడం జరిగింది. కానీ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే కేవలం 104 కోట్ల వద్ద మాత్రమే ఆగిపోయినట్టు కంగో సంబంధించిన ట్రేడ్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో ఇలా ట్రేడ్ రిపోర్ట్కి ప్రొడ్యూసర్ రిపోర్ట్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే రిపోర్ట్ చెప్తున్నామో అది మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా ప్రకటించిన రిపోర్ట్ అనమాట. పుష్ప 2కి సంబంధించిన డే 1 కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సినిమా మొదటి రోజు మన తెలుగు మార్కెట్లో దాదాపు 95 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే హిందీ మార్కెట్లో ఇప్పటి వరకు ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా హిందీలో వాళ్ళ లాంగ్వేజ్లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా జవాన్ సినిమా దాదాపు 65 కోట్ల 50 లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. కానీ మన సౌత్ హీరో నార్త్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ సంబంధించిన సినిమాకి సంబంధించిన రికార్డ్ని ఎగరగొట్టేసి దాదాపు మొదటి రోజు 72 కోట్లను వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు హిందీలో పుష్ప 2 సినిమాని ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా నెంబర్ 1 స్థానంలో అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము తమిళనాడు గురించి మాట్లాడుకున్నట్టయితే తమిళనాడులో మొదటి రోజు దాదాపు పుష్ప 2 11 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే కేరళ రాష్ట్రంలో దాదాపు 6 కోట్ల 35 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో 23 కోట్ల 70 లక్షల రూపాయలను అయితే కర్ణాటక రాష్ట్రంలో పుష్ప 2 మొదటి రోజు వసూలు చేయడం జరిగింది. సో పుష్ప 2 మొదటి రోజు ప్రీమియర్స్ ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఇండియాలో అన్ని షోస్కి సంబంధించి నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 165 కోట్లను వసూలు చేయడం జరిగింది. ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇంకా షోస్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ రెండు కలుపుకున్నట్టయితే పుష్ప 2 మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 175 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి రోజు ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇండియాలో 209 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో మొదటి రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ మార్కెట్ ఇంకా గ్రాస్ కలెక్షన్ రెండు కలుపుకొని పుష్ప 2 ఇండియాలో మొదటి రోజు 295 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది. సో 300 కోట్లకి కేవలం 5 కోట్ల దూరంలోనే ఆగిపోవడం జరిగింది. సో ఇది ఏ రాష్ట్రం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల పుష్ప 2 సినిమా 300 కోట్లకు అడుగుపెట్టలేకపోయిందంటే అది కర్ణాటక రాష్ట్రం ఏదైతే ఉందో పుష్ప 2 సినిమా రిలీజ్కి ఒక రోజు ముందు ఏవైతే ప్రీమియర్ షోస్ ఉంటాయో ఆ ప్రీమియర్ షోస్ని ఇంకా బెనిఫిట్ షోస్ని అయితే కర్ణాటక రాష్ట్రం క్యాన్సిల్ చేయడం జరిగింది. సో 2-3 డేస్ బ్యాక్ అయితే మాకు రిపోర్ట్ మాట్లాడుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం పుష్ప 2 సినిమా మొదటి రోజు దాదాపు 304 కోట్లను వసూలు చేసే అవకాశం ఉందని. కానీ కర్ణాటక రాష్ట్రం తీసుకునే కీలక నిర్ణయం వల్ల పుష్ప 2 అయితే 300 కోట్ల క్లబ్లో అడుగు పెట్టడంలో ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఆగిపోవడం జరిగింది. సో ఫైనల్గా పుష్ప 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 295 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడు పుష్ప 2కి సంబంధించిన సెకండ్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, సౌత్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే, ఎంత పెద్ద సినిమా వచ్చినా సరే మొదటి రోజు కలెక్షన్స్ అయితే హై రేంజ్లో ఉంటాయి, సెకండ్ డే పూర్తిగా డ్రాప్ కావడం జరుగుతుంది అని చెప్పి. సో పుష్ప 2 సినిమా విషయంలో కూడా సేమ్ అదే రిపీట్ కావడం జరిగింది. సో పుష్ప 2 సినిమా తెలుగులో రెండో రోజు కేవలం 27 కోట్లను మాత్రమే వసూలు చేయడం జరిగింది. కానీ హిందీ మార్కెట్లో నేను చెప్పడం జరిగింది, హిందీలో దీనికి రివర్స్లా ఉంటుంది. సినిమా బాగుంటే గట్టి హోల్డ్ పట్టుకొని ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి హిందీలో మొదటి రోజు 72 కోట్లను వసూలు చేస్తే రెండో రోజు దాదాపు 55 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే తమిళనాడులో రెండో రోజు 5 కోట్ల 50 లక్షల రూపాయలని, కేరళలో 16 లక్షల రూపాయలని, అలాగే కర్ణాటక రాష్ట్రంలో 2 కోట్ల రూపాయలని అయితే పుష్ప 2 సినిమా రెండో రోజు వసూలు చేయడం జరుగుతుంది. సో రెండో రోజు పుష్ప 2కి సంబంధించిన నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 90 కోట్ల రూపాయలు, గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 120 కోట్ల రూపాయలు. సో రెండో రోజు పుష్ప 2 సినిమా గ్రాస్ కలెక్షన్ ఇంకా ఓవర్సీస్ కలెక్షన్ కలుపుకొని దాదాపు 145 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉంది. సినిమా మొదటి 2 రోజుల్లో 450 నుంచి 470 కోట్లు వసూలు చేస్తున్నట్టు ఎస్టిమేటెడ్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో పుష్ప 2కి సంబంధించిన ఈ రోజు సంబంధించిన రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం తెలుగు ఇంకా హిందీ రెండు లాంగ్వేజ్ సంబంధించి మాట్లాడుకుందాం. సో తెలుగులో ఈరోజు హాఫ్ హాలిడే కాబట్టి తెలుగులో దాదాపు 32 నుంచి 35 కోట్లు వసూలు చేస్తున్నట్టు, అలాగే హిందీలో 55 నుంచి 60 కోట్లు వసూలు చేస్తున్నట్టు రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఇదిలా అనుకుంటే పుష్ప 2 సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 570 నుంచి 590 కోట్ల మధ్యలో వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 3 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన రెండో సినిమాగా అయితే పుష్ప 2 నిలవబోతుంది. సో మొదటగా బాహుబలి 2 మొదటి 3 రోజుల్లోనే దాదాపు 540 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు పుష్ప 2 అయితే దాదాపు 570 నుంచి 590 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉందని రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మీరేమనుకున్నారు, పుష్ప 2 సినిమా లాంగ్ రన్లో
బాహుబలికి సంబంధించిన రికార్డ్ని బద్దలు కొడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వీకెండ్ అయిపోయిన తర్వాత బాహుబలి రికార్డ్ని బద్దలు కొడుతుందా లేదా అని చెప్పి నేను ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది. సో పుష్ప 2కి సంబంధించిన డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్, నమస్తే.